రైతులకు రైతు భరోసా 15,000 అమలు చేయాలని వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు మంగళవారం అర్ధనగర ప్రదర్శనతో నిరసన తెలిపారు. మీడియాతో బీఆర్ఎస్ నేతలు ఏనుగు మనోహర్ రెడ్డి, నిమ్మశెట్టి విజయులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగ హామీలతో గద్దెనెక్కారని మండిపడ్డారు. రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ రూరల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్న మోటార్లను పెద్ద మోటార్లు చేసావు. నాటోటాలకు బిల్లు లేదు, రైతు బంధు అత్తలేదు. నువ్వు ఎక్కడెక్కడ రాజ్యం వెళ్తానన్నా ఇప్పుడు ఏం వెళ్తున్నావు? మాట్లాడుతున్నావా? పక్క పక్కన గుర్తున్నావా? నీకు నువ్వే రాజ్యం వెళ్ళి పలుపుకొనిపోతావా? తెలంగాణ క్యాబినెట్ అంతా కూర్చొని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రైతు భరోసా 12,000 ఇస్తాం, మరి మేము మేనిఫెస్టోలో 15 పెట్టినాం, దయచేసి తప్పనుకోకుండా రైతులు అని చెప్పి మరి వారు నివేదిక ఇవ్వడం జరిగింది. మరి మేము రైతుల నుంచి మా టీఆర్ఎస్ పార్టీ జరిగి మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మరి రైతు భరోసా అప్పుడు మేము మా కేసీఆర్ గారు మరి ఎకరాకు 2 విడతలకు 10,000 ఇస్తే మరి రైతు వరంగల్ డిక్లరేషన్లో మీరు ఒక పెద్ద ఎత్తున మాట్లాడాలని మా యొక్క రాహుల్ గాంధీ ఇచ్చిన మాట తప్పడు, మా ప్రియాంక గాంధీ ఇచ్చిన మాటకు ఎప్పటికైనా ప్రాణత్యాగం సిద్ధమని చెప్పన్నారు. మరి మీరు వరంగల్ డిక్లరేషన్ లో ఎకరాకు 15,000 ఇస్తాన మాట ఏమైంది అని చెప్పి మేము అడుగుతున్నాం. మేము ఏమంటామంటే రైతులకు నువ్వు ఏం చేసినావు? ఒక్కడన్నా ఒక 20 కరెంట్ ఇచ్చినవా? ఇవ్వలేదు. నీళ్ళు ఇచ్చినవా? ఇవ్వలేదు. రైతు బంధు ఇచ్చినవా? ఇవ్వలేదు. మరి ఇలా మొన్న నువ్వు 12,000 ఇస్తున్నాం, మళ్ళీ అదే ప్రమాణపూర్వకం చేస్తావు అని చెప్పి అంటున్నావు. నీ ప్రమాణం వద్దు, నీ గంగద్దు అని చెప్పి రైతులు నానా గోసపడుతున్నారు. నీ వల్ల రైతుల కాడుకోతే చీచి అంటారు రేవంత్ రెడ్డిని. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇక ముందైనా నీ యొక్క పాలనలో ప్రజాపాలన చెప్పన్నావు, మరి ప్రజాపాలన కాదు, ఇది దోపిడి పాలన, ఇది హైడ్రా కూల్చివేత అని చెప్పి మేము చెప్తున్నాం. ఎకరానికి రైతు బంధు 10,000 ఇస్తే మరి ఇందిరమ్మ రాజ్యంలో రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి మరి 13 నెలల తర్వాత మోసపూరితమైన మాటలు చెప్పి మరి ఏదైతే 12,000 మాత్రమే ఇస్తాం ఎకరానికి, అది కూడా ప్రతి రైతు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఏదైతే వారి విధానాన్ని ప్రకటించడం జరిగిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అదేవిధంగా రూరల్ శాఖ ఆధ్వర్యంలో అర్ధనగర ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి రైతు కూడా తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది. మరి కరెంటు కోతల నుంచి మరి వడ్ల కొనుగోలు నుంచి మరి ఏదైతే వాళ్ళ పంటలకు నీళ్ళు అందించే విషయంలో కానీ రైతులకు మేలు చేసే విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఇలా కాళేశ్వరం నీళ్లతోని రైతుల పంటలు నింపడానికి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు కూలిపోయింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ ప్రాజెక్టును పక్కకు పట్టేసి మరి మొత్తం కూలిపోతే కేసీఆర్ బాధ్యత అని చెప్పి దాన్ని మరి రిపేర్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉసుక దోపిడీ జరుగుతూ ఉంది. మరి ఈ రైతు విషయంలో మరి రుణమాఫీ విషయంలో కూడా మోసం చేయడం జరిగింది. మీరు వెంటనే 2 లక్షలు తెచ్చుకోండి, మేము ఇందిరమ్మ రాజ్యంలో మరి డిసెంబర్ 9 నాడు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని ఇంతవరకు కూడా రుణమాఫీ కూడా కాలేదు. రైతులు మరి తెలంగాణ రైతాంగం దుఃఖంలో ఉంది. వారికి ఒక్క హామీ కూడా ఇందిరమ్మ రాజ్యంలో నెరవేరలేదు. కాబట్టి మరి రానున్న రోజుల్లో కేసీఆర్ రాజ్యంలో మరి రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. వారి పక్షాన కొట్లాడతాం. ఖచ్చితంగా ఏదైతే 6 గ్యారెంటీలతో పాటు రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చడానికి కూడా ఈ రేవంత్ రెడ్డిని ఈ కాంగ్రెస్ పార్టీని వదలమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఒక్క పిలుపుతోనే మరి ఈ రూరల్ పట్టణం నుంచి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాపతులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అధికారంకి వచ్చి దాదాపు 13 మాసాలు అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రైతాంగం గ్రామాలలో, పట్టణాలలో బడుగు బలహీన పేద వర్గాలు వాళ్ళ జీవన విధానం ఎలాగుండే, ఈ 13 మాసాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పాలసీల ద్వారా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏ రకమైన నష్టం ఉన్నది అని ఒక తేడాను ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి అందుకొరకే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంవత్సర కాలం సమయం ఇచ్చింది. మీరు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో మీ యొక్క నాయకుడు ఇలా రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే ఇలా ఎకరానికి
సంవత్సరానికి 15,000 రూపాయలను డిక్లేరేషన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మేము అడిగే ప్రశ్నలకు సూటిగా మీరు సమాధానం చెప్పండి. మేము ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరే చెప్పారు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. పండించిన ప్రతి పంటకు ఇలా బోనస్ 500 రూపాయలు ఇస్తా అన్నారు. ఎంత మోసపూరిత కార్యక్రమాలు చేస్తున్నారంటే, ఏదైతే 10-20% పండిస్తున్న రైతులకు సన్న పట్టు పండిస్తున్న మాత్రమే ఎకరానికి వరకు వస్తున్నారు. దయచేసి గ్రామాలలో పట్టణాలలో రైతాంగాలు కానీ, గ్రామాలలో జీవసించే పట్టణ వయసు అన్ని వర్గాల ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ ఒక్కసారి పునరాలోచించండి. ఒక్కసారి పొరపాటు చేసిర్రు, మళ్ళీ పొరపాటు రాకుండా రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్లు కానీ ఆచి తూచి ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే మంచిగుందో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకా ప్రజల పక్షాన ఏ కార్యక్రమాలైనా మీరు చెప్పిన హామీలు నెరవేర్చే వరకు టీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కొట్లాడి మీపై మెడలు వంచైన పర్లేదు ఇలా ప్రజల పక్షాన ఉంటామని సందర్భంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమం అవసరమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.